Hi everyone, this is Radhika working as a lecturer in Sir C.R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic commercial production units of ornamental fish requirements and design in ornamental fishery cluster paper for 6th sem BSc fishery students. Commercial production units of ornamental fish requirements and design. Site selection. Proper selection of site is prime requisite for successful ornamental fish farm. Ornamental fish farm అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ సైట్ అనేది ఇంపార్టెంట్ మాట. సమ్ ఆఫ్ ద క్రైటీరియా ఫర్ సైట్ సెలెక్షన్ ఆర్ యాజ్ ఫాలో. టోపోగ్రఫీ. Farm should be constructed above the surface level with a proper slope towards the outlet. ఫామ్ని మనం అబౌవ్ ద సర్ఫేస్ లెవెల్ కన్స్ట్రక్ట్ చేయాలి, ప్రాపర్ స్లోప్ అనేది ఉండాలన్నమాట టువర్డ్స్ అవుట్లెట్. వాటర్ సోర్స్. క్లీన్ గ్రౌండ్ వాటర్ షుడ్ బి అవైలబుల్ నియర్ టు ద సైట్. సైట్కి దగ్గరలో క్లీన్ గ్రౌండ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉండాలి. ద వాటర్ pH అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ షుడ్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 6.0 to 9.0 and 6.0 to 8.0 mg per liter respectively. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాటర్ pH అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎంత రేంజ్లో ఉండాలి అంటే 6.0 to 9.0 అండ్ 6.0 to 8.0 mg per లీటర్ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ రిక్వైర్డ్ ఫర్ సప్లయింగ్ ఏరేషన్ టు ద న్యూలీ హ్యాచ్డ్ యంగ్ వన్స్. న్యూలీ హ్యాచ్డ్ యంగ్ వన్స్కి ఏరేషన్ సప్లై చేయడానికి ఎలక్ట్రిసిటీ అనేది అవసరము. ఇక్కడ ఏంటంటే ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ సైట్ అనేది ఇంపార్టెంట్ మాట. ఫార్మ్స్ని మన అబౌవ్ ద సర్ఫేస్ లెవెల్ కన్స్ట్రక్ట్ చేస్తాము. ప్రాపర్ స్లోప్ అనేది టువర్డ్స్ అవుట్లెట్ ఉండాలి. క్లీన్ గ్రౌండ్ వాటర్ అనేది నియర్ ద సైట్ అవైలబుల్గా ఉండాలి. వాటర్ pH అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎంత రేంజ్లో ఉండాలి అంటే 6.0 to 9.0 అండ్ 6.0 to 8.0 mg per లీటర్ ఉండాలన్నమాట. న్యూలీ హ్యాచ్ యంగ్ వన్స్కి ఏరేషన్ సప్లై చేయడానికి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఇన్ ఆర్డర్ టు సెల్ ద ప్రొడక్ట్, ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోడ్ ఆర్ రైల్ in or around the farm is essential, as the fishes are highly perishable commodity which need to be transported to the proper destination with a minimum possible time. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ప్రొడక్ట్ని సెల్ చేయాలి అంటే విత్ ఫామ్ దగ్గరలో ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలన్నమాట. అయితే రోడ్వే కానీ రైల్వే కానీ ఉండాలన్నమాట. ఎందుకని అంటే ఫిషెస్ అనేవి హైలీ పెరిషబుల్ కమ్యూనిటీ కాబట్టి విత్ ఇన్ మినిమం పాసిబుల్ టైంలోనే ఆ ఫిషెస్ని ప్రాపర్ డెస్టినేషన్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ మార్కెట్. దే షుడ్ బి లోకల్ మార్కెట్ ఆర్ డిమాండ్ ఫర్ ద ప్రొడక్ట్ ఇన్ ఎడిషన్ టు ఇంటర్నేషనల్ మార్కెట్. ఆ ఫామ్కి దగ్గరలో లోకల్ మార్కెట్ అయినా ఉండాలి, లేకపోతే ప్రొడక్ట్కి డిమాండ్ అయినా ఉండాలి. Construction of tanks. Tanks should be constructed above the ground level. Above the ground level tanks ni construct cheyali. Bottom of the tank should be concrete. ట్యాంక్ ఒక బాటమ్ అనేది కాంక్రీట్ అయి ఉండాలి. సైడ్ వాల్స్ ఆఫ్ ద ట్యాంక్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ విత్ బంట్ కంట్రీ బ్రిక్స్ అండ్ ప్లాస్టర్డ్ విత్ వాటర్ ప్రూఫింగ్. ఈ సైడ్ వాల్స్ ఆఫ్ ద ట్యాంక్ని బంట్ కంట్రీ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తాము అండ్ వాటర్ ప్రూఫింగ్తో ప్లాస్టర్ చేస్తాం అన్నమాట. హైట్ ఆఫ్ ద ట్యాంక్ షుడ్ బి 1.0 to 1.5 మీటర్. ఇక్కడ ఇచ్చే సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ అన్ని రిఫరెన్సెస్ మాత్రమే. ఇక్కడ హైట్ ఆఫ్ ద ట్యాంక్ ఎంత అంటున్నారు? 1.0 to 1.5 మీటర్ అంటున్నారు. ద విడ్త్ ఆఫ్ ద సైడ్ వాల్ డిపెండ్స్ అపాన్ ద size of the tank. The width of the side wall అనేది వేటి మీద డిపెండ్ అవుతుందంట? సైజ్ ఆఫ్ ద ట్యాంక్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ప్రొడక్ట్ని సెల్ చేయాలి అంటే ఫామ్ దగ్గరలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలన్నమాట. అయితే రోడ్వే కానీ రైల్వే కానీ ఉండాలి. ఎందుకనంటే ఫిషెస్ అనేవి హైలీ పెరిషబుల్ కమోడిటీ కాబట్టి అవి విత్ ఇన్ మినిమం పాసిబుల్ టైంలోనే ప్రాపర్ డెస్టినేషన్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ ఏం చెప్తారంటే మనం ప్రొడక్ట్ సెల్ చేయాలంటే ఫామ్ దగ్గరలో ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉండాలన్నమాట. ఐదర్ రోడ్వే కానీ రైల్వే కానీ ఉండాలి. ఎందుకని అంటే ఫిషెస్ అనేవి హైలీ పెరిషబుల్ కమోడిటీ కాబట్టి విత్ ఇన్ మినిమం పాసిబుల్ టైంలోనే ప్రాపర్ డెస్టినేషన్కి ఆ ఫిషెస్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆ ఫామ్ దగ్గరలో లోకల్ మార్కెట్ అయినా ఉండాలి, లేకపోతే ఆ ప్రొడక్ట్ డిమాండ్ అయినా ఉండాలి. ట్యాంక్స్ అనేవి అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ అనేది కాంక్రీట్ అయి ఉండాలి. సైడ్ వాల్స్ ఆఫ్ ద ట్యాంక్ అనేవి బంట్ కంట్రీ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తాము అండ్ వాటర్ ప్రూఫ్తో ప్లాస్టర్ చేస్తాం అన్నమాట. హైట్ ఆఫ్ ద ట్యాంక్ అనేది 1.0 నుంచి 1.5 మీటర్ ఉంటుంది. విత్ ఆఫ్ ద సైడ్ వాల్ అనేది సైజ్ ఆఫ్ ద ట్యాంక్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్
జనరలీ విత్ ఆఫ్ ద సైడ్ వాల్ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ట్యాంక్. విత్ ఆఫ్ ద సైడ్ వాల్ అనేది సైజ్ ఆఫ్ ద ట్యాంక్ మీద డిపెండ్ అవుతుంది. జనరలీ విత్ ఆఫ్ ద సైడ్ వాల్ షుడ్ బి 30 సెంటీమీటర్స్ థిక్. విత్ ఆఫ్ ద సైడ్ వాల్ అనేది 30 సెంటీమీటర్స్ థిక్ ఉండాలన్నమాట. ఫర్ లార్జ్ ట్యాంక్ ద విత్ ఆఫ్ ద బండ్ ఈజ్ టు ఇంక్రీజ్ ప్రపోర్షనేట్లీ. లార్జ్ ట్యాంక్ అయితే విత్ ఆఫ్ ద బండ్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట ప్రపోర్షనేట్లీ. ఫాస్ట్ సెటిలింగ్ బెస్ట్ క్వాలిటీ సిమెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ బిల్డింగ్ ద ట్యాంక్. బెస్ట్ క్వాలిటీ సిమెంట్ని యూజ్ చేయాలన్నమాట ట్యాంక్ బిల్డ్ చేయడానికి. ప్లాస్టరింగ్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ ఏ సింగిల్ డేలోనే ప్లాస్టరింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఫర్ వాటర్ ప్రూఫింగ్ ద ట్యాంక్ ఆక్వా ప్రూఫ్ కాంపౌండ్ ఈజ్ టు బి యూజ్డ్. ఫర్ ట్యాంక్ని వాటర్ ప్రూఫ్ చేయడానికి ఆక్వా ప్రూఫ్ కాంపౌండ్ యూజ్ చేయమంటున్నారు. కార్నర్స్ ఆఫ్ ద ట్యాంక్ షుడ్ బి కర్వ్డ్ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ బెటర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్. ఇక్కడ ఏమంటున్నారంటే ట్యాంక్స్ యొక్క కార్నర్స్ అనేవి కర్వ్డ్గా ఉండాలి అంటున్నారు. ఎందుకంటే బెటర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ కోసం ఈ ట్యాంక్స్ యొక్క కార్నర్స్ అనేవి కర్వ్డ్గా ఉండాలి అంటున్నారు. నెక్స్ట్, ప్రొవిజన్ హ్యాస్ టు మేడ్ ఫర్ ఫ్లో ఆఫ్ ఎక్సెస్ వాటర్ బై ప్రొవైడింగ్ ఎ స్పిల్ ఓవర్ హోల్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 15 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద టిప్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ట్యాంక్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టాప్ ఆఫ్ ద ట్యాంక్ నుంచి 15 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఒక హోల్ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అనేది ఆ హోల్ నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విత్ ఆఫ్ ద సైడ్ వాల్ అనేది సైజ్ ఆఫ్ ద ట్యాంక్ మీద డిపెండ్ అవుతుంది. విత్ ఆఫ్ ద సైడ్ వాల్ అనేది 30 సెంటీమీటర్స్ థిక్ ఉండాలి. లార్జ్ ట్యాంక్ విత్ ఆఫ్ ద బండ్ అనేది ఇంక్రీజ్డ్ అన్నమాట. ఫర్ లాస్ట్ ట్యాంక్ విత్ ఆఫ్ ద బన్ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్. లాస్ట్ ట్యాంక్ అయితే విత్ ఆఫ్ ద బన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. బెస్ట్ క్వాలిటీ సిమెంట్ని యూజ్ చేయాలన్నమాట ట్యాంక్ బిల్డ్ చేయడానికి. ప్లాస్టరింగ్ అనేది సింగిల్ డేలో కంప్లీట్ అయిపోవాలి. ట్యాంక్కి వాటర్ ప్రూఫింగ్ ద ట్యాంక్ ఆక్వా ప్రూఫ్ కాంపౌండ్ యూజ్ చేయమంటున్నారు. ట్యాంక్ యొక్క కార్నర్స్ అనేవి కర్వ్డ్గా ఉండాలి. ఎందుకంటే ఫర్ బెస్ట్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ కోసం. నెక్స్ట్ ఏంటంటే టాప్ ఆఫ్ ద ట్యాంక్ నుంచి 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక హోల్ ఇవ్వాలన్నమాట. ఈ హోల్ ద్వారా ఎక్సెస్ ఆఫ్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఈచ్ ట్యాంక్ షుడ్ బి కవర్డ్ విత్ ద నెట్ టు ప్రొటెక్ట్ ద ఫిష్ ఫ్రమ్ ప్రెడేటర్స్ ఎస్పెషల్లీ ఫ్రాగ్స్ అండ్ బర్డ్స్. ప్రతి ట్యాంక్ని నెట్తో కవర్ చేయమంటున్నారు. ఎందుకంటే ఫిషెస్కి ప్రొటెక్షన్ కోసం అన్నమాట. ఫ్రాగ్స్ కానీ బర్డ్స్ కానీ ఫిషెస్ని తినకుండా ఉండాలి అంటే ఆ ట్యాంక్ని ఒక నెట్తో కవర్ చేయమంటున్నారు. యాజ్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ సిమెంట్ ట్యాంక్స్ ఆర్ టెండ్ టు బి ఆల్కలైన్, ఇట్ ఈస్ బెటర్ టు అప్లై కౌ డంగ్ బిఫోర్ యూజ్. ఏ న్యూలీ కన్స్ట్రక్టెడ్ సిమెంట్ ట్యాంక్ అనేది జనరల్గా ఆల్కలైన్గా ఉంటుంది అన్నమాట. సో బిఫోర్ యూజ్ చేసే ముందు కౌ డంగ్ని అప్లై చేయమంటున్నారు. టిల్ ద ఆల్కలిటీ ఈజ్ న్యూట్రలైజ్. ఇక్కడ ఏం చెప్తుందంటే న్యూలీ కన్స్ట్రక్టెడ్ సిమెంట్ ట్యాంక్స్ అనేవి ఆల్కలైన్గా ఉంటాయి. సో ట్యాంక్స్ని యూజ్ చేసే ముందు కౌ డంగ్ని అప్లై చేయమంటున్నారు. ఆల్కలిటీ న్యూట్రలైజ్ అయ్యేంత వరకు కౌ డంగ్ని అప్లై చేయమంటారు అనమాట. ద ట్యాంక్ షుడ్ బి ఫిల్డ్ విత్ వాటర్ ఫర్ 10 days ఫర్ ప్రాపర్ క్యూరింగ్. ట్యాంక్ని 10 days వరకు వాటర్తో ఫిల్ చేస్తామన్నమాట క్యూరింగ్ కోసం. ఆఫ్టర్ 10 days వాటర్ ఈజ్ టు బి డ్రైన్డ్. 10 days తర్వాత వాటర్ని బయటికి పంపించేస్తామన్నమాట. ట్యాంక్ క్లీన్డ్ అండ్ ఫిల్ విత్ ఫ్రెష్ వాటర్ బిఫోర్ ఫిషెస్ స్టాక్. ట్యాంక్ని క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్తో ఫిల్ చేసిన తర్వాత ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి ట్యాంక్ని నెట్తో కవర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ ట్యాంక్లో ఉన్న ఫిషెస్ని ఫ్రాగ్స్ బర్డ్స్ తినకుండా ఉండాలంటే ఆ ట్యాంక్ని నెట్తో కవర్ చేయమంటారు. న్యూలీ కన్స్ట్రక్టెడ్ సిమెంట్ ట్యాంక్ అనేది ఆల్కలైన్గా ఉంటుంది కాబట్టి ఆ ట్యాంక్ని యూజ్ చేసే ముందు కౌ డంగ్ అప్లై చేయమంటారు. ఆల్కలిటీ అనేది న్యూట్రలైజ్ అయ్యేంత వరకు కౌ డంగ్ని అప్లై చేయమంటున్నారు. న్యూలీ కన్స్ట్రక్టెడ్ సిమెంట్ ట్యాంక్స్ అనేవి ఆల్కలైన్గా ఉంటాయి. సో కౌ డంగ్ని యూజ్ చేయమంటున్నారు ఆల్కలిటీ అనేది న్యూట్రలైజ్ అయ్యేంత వరకు. తర్వాత ఏం చేస్తాము, ట్యాంక్ని ఫిల్ చేస్తామన్నమాట వాటర్తో ఫర్ 10 days వరకు ఫిల్ చేసి అలా ఉంచుతామన్నమాట క్యూరింగ్ కోసం. ఆఫ్టర్ 10 days తర్వాత ఏం చేస్తామంటే ఆ వాటర్ని రిమూవ్ చేసేసి ట్యాంక్ని క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్తో ఫిల్ చేసి అప్పుడు ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, రేరింగ్ ట్యాంక్. లార్జ్ రెక్టాంగులర్ ట్యాంక్ విత్ కెన్ బి యూజ్. రేరింగ్ ట్యాంక్కి లార్జ్ రెక్టాంగులర్ ట్యాంక్ విత్ని యూజ్ చేస్తాం అన్నమాట. లెంత్ ఆఫ్ ద ట్యాంక్. ద కల్చరిస్ట్ కెన్ డిసైడ్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంక్ అకార్డింగ్ టు హిస్ రిక్వైర్మెంట్. మన యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి ఈ లెంత్ ఆఫ్ ద ట్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. బ్రీడింగ్ ట్యాంక్. ద బ్రీడింగ్ ట్యాంక్ షుడ్ బి 1.5 m into 1.5 m. బ్రీడింగ్ ట్యాంక్ యొక్క మెజర్మెంట్స్ ఎంత 1.5 m into 1.5 అన్నమాట. నెక్స్ట్, కల్చరింగ్ ఆఫ్ ద ఫిష్. యంగ్ ఫిషెస్ ఆర్ టు బి స్టాక్డ్ ఇన్ ద రేరింగ్ ట్యాంక్స్ అట్ డిజైరబుల్ స్టాకింగ్ డెన్సిటీ. యంగ్ ఫిషెస్ని మనం రేరింగ్ ట్యాంక్స్లో ఫిషెస్ ఆర్ టు బి స్టాక్డ్ ఇన్ రేరింగ్ ట్యాంక్స్. యంగ్ ఫిషెస్ని రేరింగ్ ట్యాంక్స్లో స్టాక్ చేస్తాం ఎట్ డిజైరబుల్ స్టాకింగ్ డెన్సిటీ అని చెప్తున్నారు. స్మాలర్ ఫిషెస్ లైక్ గుప్పీస్, మొల్లీస్, ప్లాటీస్ ఎక్సెట్రా కెన్ బి స్టాక్డ్ ఇన్ లార్జ్ నెంబర్స్.
స్మాల్ ఫిషెస్ లైక్ గుప్పీస్ కానీ మోలీస్ కానీ ప్లాటీస్ కానీ లార్జ్ నెంబర్స్లో స్టాక్ చేస్తాం అన్నమాట. వేర్ యాజ్ లార్జర్ ఫిషెస్ లైక్ గోల్డ్ ఫిష్, కాయ్ కార్ప్, గోల్డ్ కార్ప్ ఎక్సెట్రా ద స్టాకింగ్ డెన్సిటీ కెన్ బి రిడ్యూస్డ్. లార్జ్ ఫిషెస్ లైక్ గోల్డ్ ఫిష్లో కానీ కాయ్ కార్ప్లో కానీ గోల్డ్ కార్ప్లో స్టాకింగ్ డెన్సిటీ అనేది తగ్గించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే లార్జ్ రెక్టాంగిల్ ట్యాంక్ విడ్త్ని యూజ్ చేస్తాం అన్నమాట రేరింగ్ ట్యాంక్కి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ట్యాంక్ నెక్స్ట్ ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్యాంక్ అనేది ద కల్చరిస్ట్ కెన్ డిసైడ్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంక్ అకార్డింగ్ టు హిస్ రిక్వైర్మెంట్. మన యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి లెంత్ ఆఫ్ ద ట్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బ్రీడింగ్ ట్యాంక్ వచ్చేసి 1.5 mm to 1.5 mm ఇచ్చారు. నెక్స్ట్ కల్చరింగ్ ఆఫ్ ద ఫిష్లో యంగ్ ఫిషెస్ని మనం రేరింగ్ ట్యాంక్లో స్టాక్ చేస్తాం అన్నమాట ఎట్ డిజైరబుల్ స్టాకింగ్ డెన్సిటీలో అన్నమాట. స్మాలర్ ఫిషెస్ లైక్ గుప్పీస్, మోలీస్, ప్లాటీస్ అనేవి లార్జ్ నెంబర్స్లో స్టాక్ చేయొచ్చు. వేరాజ్ లార్జ్ ఫిషెస్ లైక్ గోల్డ్ ఫిష్, కాయ్ కార్ప్, గోల్డ్ కార్ప్ ఎక్సెట్రా వాటిని తక్కువ స్టాకింగ్ డెన్సిటీ, వాటి యొక్క స్టాకింగ్ డెన్సిటీ అనేది రెడ్యూస్ చేయమంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్మాలర్ ఫిషెస్ లైక్ గుప్పీస్, మొల్లీస్, ప్లాటీస్ ఎక్సెట్రా వాటిని లార్జ్ నెంబర్స్లో స్టాక్ చేయొచ్చు. వేరాజ్ లార్జ్ ఫిషెస్ లైక్ గోల్డ్ ఫిష్, కాయ్ కార్ప్, గోల్డ్ కార్ప్ అలాంటి వాటినేమో లో నెంబర్లో స్టాక్ చేయమని చెప్తున్నారు అనమాట. Next, large number of small fishes can be raised in order to choose the healthy ones among the lot and to weed out the weak ones, either for selling to hobbyists or using them for breeding purpose. మనం ఫిషెస్ని అమ్మాలనుకున్నా లేకపోతే ఫిషెస్ని బ్రీడింగ్ పర్పస్కి యూజ్ చేయాలనుకున్నా ఎలాంటి ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలంటే మన లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఫిషెస్ని రైజ్ చేస్తాం అన్నమాట. వాటిల్లో హెల్దీ వన్స్ని మాత్రమే చూస్ చేసుకుంటాము, వీక్నెస్ని పక్కన పెట్టేస్తాం అన్నమాట. అలాంటి హెల్దీ వన్స్ని మాత్రమే మనం సెల్ చేస్తాము ఆర్ బ్రీడింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం అన్నమాట. ఫీడింగ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ హై ప్రోటీన్ ఫీడ్స్ షుడ్ బి సప్లిమెంటెడ్ టు ద ఫిషెస్కి హై ప్రోటీన్ ఫీడ్ మాత్రమే ఇవ్వాలి అని చెప్తున్నారు. ద ప్రోటీన్ లెవెల్ ఇన్ ద ఫీడ్ షుడ్ బి అరౌండ్ 35 to 40%. ప్రోటీన్ లెవెల్ అనేది ఫీడ్లో ఎంత ఉండాలి? 35 to 40% ఉండాలన్నమాట. లైవ్ ఫీడ్ లైక్ బ్రైన్ షింప్, డాఫ్నియా, మోనియా tubifex worm can be given in the initial stage of rearing period for better growth. రేరింగ్ పీరియడ్ యొక్క ఇనీషియల్ స్టేజ్లో లైవ్ ఫీడ్ లైక్ బ్రైన్ షింప్ కానీ, డాఫ్నియా కానీ, మొయినా కానీ, ట్యూబిఫాక్స్ వామ్ కానీ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఫిషెస్ని రేస్ చేస్తాం అన్నమాట. దాంట్లో హెల్దీ వన్స్ని చూస్ చేసుకుంటాము, వీక్ వన్స్ని పక్కన పెట్టేస్తాం. ఆ హెల్దీ వన్స్ని మనం సెల్ చేస్తాము, లేకపోతే ఆ హెల్దీ వన్స్ని బ్రీడింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ఫిషెస్కి హై ప్రోటీన్ ఫీడ్ని ఇమ్మంటున్నారు అనమాట. ప్రోటీన్ లెవెల్ అనేది ఫీడ్లో ఎంత ఉండాలి అంటే 35 to 40% ఉండాలన్నమాట. లైవ్ ఫీడ్ లైక్ బ్రైన్ షింప్ కానీ, డాఫ్నియా, మోనియా, ట్యూబిఫాక్స్ వామ్ని మనం ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ రేరింగ్ పీరియడ్ యొక్క ఇనీషియల్ స్టేజెస్లో లైవ్ ఫీడ్ని ఇవ్వాలి అంటున్నారు ఫర్ బెటర్ గ్రోత్ కోసం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ రేరింగ్ పీరియడ్లో ఇనీషియల్ స్టేజెస్లో లైవ్ ఫుడ్ అనేది ఇవ్వాలి అంటున్నారు బెటర్ గ్రోత్ కోసం. నెక్స్ట్, while using algae as feed care should be taken not to form the algal bloom which is ultimately reduce the oxygen level in the tank. ఒకవేళ ఆల్గేని ఫీడ్ కింద ఇస్తే కనుక మనం కేర్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్గల్ బ్లూమ్ ఫామ్ అవ్వకుండా మనం కేర్ తీసుకోవాలి. ఆల్గల్ బ్లూమ్ ఏం చేస్తుంది? ట్యాంక్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ని రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆల్గేని ఫిషెస్కి ఫీడ్ కింద ఇస్తున్నామో కేర్ అంటూ తీసుకోవాలి. ఆల్గల్ బ్లూమ్ ఫామ్ అవ్వకుండా కేర్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఆల్గల్ బ్లూమ్ అనేది ట్యాంక్లో ఆక్సిజన్ లెవెల్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి. ఓవర్ ఫీడింగ్ షుడ్ బి అవాయిడెడ్. ఓవర్ ఫీడింగ్ని అవాయిడ్ చేయమన్నారు. ప్లాస్టిక్ ట్రేస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ బెటర్ ఫీడింగ్ అండ్ టు అవాయిడ్ పొల్యూషన్. ప్లాస్టిక్ ట్రేస్ని యూజ్ చేయాలన్నమాట ఫర్ బెటర్ ఫీడింగ్ కోసం అండ్ పొల్యూషన్ అవాయిడ్ చేయడం కోసం. నెక్స్ట్, ఎవ్రీడే మార్నింగ్ ట్రే షుడ్ బి టేకెన్ అవుట్ అండ్ అబ్జర్వ్ ఫర్ ద లెఫ్ట్ ఓవర్ ఫుడ్. ప్రతిరోజు మార్నింగ్ టైంలో ట్రేని బయటికి తీసి అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే ఆ ట్రేలో ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది మిగిలిపోయింది, అంటే ఫిషెస్ అనేది ఎంత కన్జ్యూమ్ చేసింది, ఎంత వదిలేసిందో అని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇఫ్ కన్సంప్షన్ ఈజ్ లెస్ అకార్డింగ్లీ ద ఫీడ్ అమౌంట్ ఈజ్ టు బి కట్ అండ్ అడ్జస్టెడ్ ఆన్ ద నెక్స్ట్ డే. ఒకవేళ ఆ ఫిష్ అనేది తక్కువ ఆహారం తీసుకుంటుంది అనుకోండి, ఆ ట్రేలో ఎక్కువ మిగిలిపోతుంది అనుకోండి, సో నెక్స్ట్ డే ఏం చేస్తాము, దానికి ఎంత కావాలో అంత మాత్రమే ఆ ట్రేలో మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఫీడ్ అనేది. నెక్స్ట్, బట్ ఇఫ్ ద కన్సంప్షన్ ఈజ్ లెస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 34 days, then a thorough checking of the fishes are required to know their health problem if any. ఒకవేళ 34 days వరకు కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది ఫిష్ అనేది, 34 days నుంచి కన్సంప్షన్ అనేది సరిగ్గా తీసుకుంటలేదు అనుకోండి, అప్పుడు ఆ ఫిష్ అనేది ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతుందా అని చెక్ చేయాలన్నమాట. ద ఫీడింగ్ ట్రేస్ షుడ్ బి ప్రాపర్లీ క్లీన్ అండ్ సన్ డ్రైడ్. ఈ ఫీడింగ్ ట్రేస్ మనం ప్రాపర్గా క్లీన్ చేయాలి అండ్ సన్ డ్రై చేయాలన్నమాట. ఫీడ్ షుడ్ బి గివెన్ ట్వైస్ డైలీ ఎట్ ద మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అవర్స్. ఫీడ్ని మనం డేలో ట్వైస్ ఇవ్వాలన్నమాట, మార్నింగ్ టైంలోనూ అండ్ ఆఫ్టర్నూన్ అవర్స్లో అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మన
ఆల్గేని ఫిష్కి ఫీడ్ కింద యూస్ చేస్తే కనుక ఆల్గల్ బ్లూమ్స్ రాకుండా కేర్ తీసుకోవాలి. ఆల్గల్ బ్లూమ్స్ అనేవి ఏం చేస్తాయి, ట్యాంక్లో ఆక్సిజన్ లెవెల్ రెడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఆల్గల్ బ్లూమ్ రాకుండా మనం సర్టెన్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ ఫీడింగ్ని అవాయిడ్ చేయమంటున్నారు. ప్లాస్టిక్ ట్రేస్ని యూస్ చేయాలన్నమాట బెటర్ ఫీడింగ్ కోసం అండ్ పొల్యూషన్ అవాయిడ్ చేయడం కోసం. ప్రతిరోజు మార్నింగ్ టైంలో మనం ఏం చేయాలంటే ట్రేని బయటకు తీసేసి దాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ట్రేలో ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ అనేది మిగిలింది, అంటే ఫిష్ అనేది ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎంత వదిలేస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. ఒకవేళ ఫిష్ అనేది ఫుడ్ని ఎక్కువగా తీసుకోకపోతే నెక్స్ట్ డే ఏం చేస్తాము, అది ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటుందో అంత మాత్రమే ట్రేలో ప్లేస్ చేస్తాము, అంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ని మాత్రమే ట్రేలో ఉంచుతాం అన్నమాట. ఒకవేళ కన్సెప్షన్ అనేది 34 days నుంచి ఫిష్ అనేది సరిగ్గా తినట్లేదు అంటే అది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంది అని అర్థం అన్నమాట. సో దాన్ని చెకప్ చేయించాలన్నమాట, ఫిష్ని చెక్ చేయాలన్నమాట ఏమైనా డిసీజెస్తో సఫర్ అవుతుందా అని. ఈ ఫీడింగ్ ట్రేస్ మనం ప్రాపర్గా క్లీన్ చేయాలి, సన్ డ్రైడ్ చేయాలన్నమాట. జనరల్గా ఫీడ్ అనేది డేకి 2 ఇవ్వాలన్నమాట, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అవర్స్ అన్నమాట. నెక్స్ట్ రొటీన్ చెకప్. ఎవ్రీడే మార్నింగ్ చెకింగ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ రిక్వైర్డ్. ప్రతిరోజు ఉదయాన్నే ఆ ట్యాంక్ని చెక్ చేయాలన్నమాట. ఇఫ్ ద ఫిషెస్ ఆర్ గ్యాస్పింగ్ ద ఎయిర్ దేర్ మే బీ ఛాన్స్ ఆఫ్ ఆక్సిజన్ షార్టేజ్. ఒకవేళ ఫిషెస్ అనేవి వాటర్ యొక్క సర్ఫేస్కి వచ్చి గాలిని తీసుకుంటున్నాయి అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఆ ట్యాంక్లో ఆక్సిజన్ షార్టేజ్ ఉంది అని అర్థం అన్నమాట. దేర్ ఫోర్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ షుడ్ బి డన్ ఐదర్ బై ప్రొవైడింగ్ మెకానికల్ ఏరేషన్ ఆర్ డిస్టర్బింగ్ ద వాటర్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆక్సిజన్ని సప్లై చేస్తాం అన్నమాట. ఐదర్ మెకానికల్ ఏరేషన్ ద్వారా కానీ లేకపోతే వాటర్ని డిస్టర్బ్ చేయడం ద్వారా కానీ మన ఆక్సిజన్ని సప్లై చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ద వాటర్ ఈస్ టు బి ఎక్స్చేంజ్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ డిపెండింగ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. ఒకవేళ ఈ మెకానికల్ ఏరేషన్ కానీ డిస్టర్బింగ్ ఆఫ్ ద వాటర్ కానీ చేయలేకపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాటర్ని ఎక్స్చేంజ్ చేయాలన్నమాట, పార్షియల్గా కానీ లేకపోతే ఫుల్గా కానీ ఎక్స్చేంజ్ చేయాలి అని చెప్తున్నారు. ద ఫీడింగ్ షుడ్ బి కట్ ఆఫ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ పీరియడ్లో ఫిషెస్కి ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. ఇన్ దిస్ కండిషన్ ద ఫిషెస్ కెన్ బి కెప్ట్ అప్ టు 24 hours. ఈ కండిషన్స్లో ఫిషెస్ని 24 hours వరకు ఉంచవచ్చు. అండ్ దేర్ ఆఫ్టర్ ఫిషెస్ ఆర్ టు బి ట్రాన్స్ఫర్ టు అనదర్ ట్యాంక్. తర్వాత ఏం చేయాలి, ఫిషెస్ని మనం వేరే ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే రొటీన్ చెకప్లో ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మన ట్యాంక్ని చెక్ చేయాలన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ చెకింగ్ ఆఫ్ ద ట్యాంక్ ఈస్ రిక్వైర్డ్. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మన ట్యాంక్ని చెక్ చేయాలన్నమాట. ఒకవేళ ఫిషెస్ అనేవి సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ దగ్గరకు వచ్చి గాలిని తీసుకుంటున్నాయంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ ట్యాంక్లో ఆక్సిజన్ షార్టేజ్ ఉంది అని అర్థం. సో మనం ఏం చేస్తాము, ఆక్సిజన్ సప్లై చేయాలన్నమాట. మెకానికల్ ఏరేషన్ ద్వారా కానీ లేకపోతే డిస్టర్బింగ్ ద వాటర్ ద్వారా మనం ఆక్సిజన్ని సప్లై చేస్తామన్నమాట. ఒకవేళ ఈ మెకానికల్ ఏరేషన్ ద్వారా కానీ డిస్టర్బింగ్ ద వాటర్ ద్వారా మనం ఆక్సిజన్ సప్లై చేయలేకపోతే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వాటర్ని ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. పార్షియల్గా కానీ ఫుల్గా కానీ వాటర్ని ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. ఈ టైంలో మనం ఫీడింగ్ అనేది ఫిషెస్కి ఇవ్వకూడదు అన్నమాట. ఈ కండిషన్స్లో ఫిషెస్ని 24 hours వరకు ఉంచవచ్చు. లేటర్ ఆన్ ఏం చేయాలంటే వేరే ట్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఫిషెస్ని. నెక్స్ట్ హార్వెస్టింగ్ ఆఫ్ ఫిష్. ఆఫ్టర్ 3 to 4 months ఆఫ్ రేరింగ్ ఫిషెస్ ఆర్ రెడీ ఫర్ హార్వెస్ట్. 3 to 4 months ఆఫ్ రేరింగ్ తర్వాత ఫిషెస్ అనేవి హార్వెస్ట్కి రెడీ అన్నమాట. ద ఫిషెస్ ఆర్ టు బి డిప్డ్ విత్ మైల్డ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ దెన్ మైల్డ్ పొటాషియం పర్మాంగనేట్ ఆర్ ఫార్మాలిన్. ఫిషెస్ని మనం డిప్ చేస్తాం అన్నమాట మైల్డ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కానీ నెక్స్ట్ మైల్డ్ పొటాషియం పర్మాంగనేట్ ఆర్ ఫార్మాలిన్లో డిప్ చేస్తాం అన్నమాట. దెన్ ద ఫిషెస్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు ద బ్రీడింగ్ ట్యాంక్ సెటర్ ఎర్లియర్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. తర్వాత ఫిషెస్ని మనం బ్రీడింగ్ ట్యాంక్కి పంపిస్తాం అన్నమాట ఫర్ బ్రీడింగ్ పర్పస్ కోసం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆఫ్టర్ 3 to 4 months ఆఫ్ రేరింగ్ 3 to 4 months ఆఫ్ రేరింగ్ తర్వాత ఫిషెస్ని మనం ఏం చేస్తామంటే హార్వెస్ట్ చేస్తామన్నమాట. ఆఫ్టర్ 3 to 4 months ఆఫ్ రేరింగ్ 3 to 4 months ఆఫ్ రేరింగ్ తర్వాత మనం ఏం చేస్తాం, ఫిషెస్ని హార్వెస్ట్ చేస్తామన్నమాట. ఫిషెస్ని డిప్ చేస్తామన్నమాట మైల్డ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ మైల్డ్ పొటాషియం పర్మాంగనేట్ డిప్ చేస్తామన్నమాట. ఫిషెస్ని మనం బ్రీడింగ్ ట్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట ఫర్ బ్రీడింగ్ పర్పస్ కోసం. నెక్స్ట్ బ్రూడ్ స్టాక్ మేనేజ్మెంట్. ఆల్వేస్ హెల్దీ అడల్ట్స్ షుడ్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద రేరింగ్ లాట్. మనం రేరింగ్ లాట్ నుంచి హెల్దీ అడల్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. బ్రైట్ కలర్డ్ ఫిషెస్ విత్ గుడ్ ఫిన్నేజ్ షుడ్ బి చూజన్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. బ్రైట్ కలర్డ్ ఫిషెస్ని విత్ గుడ్ ఫిన్నేజ్ ఉన్న అంటే బ్రైట్ కలర్డ్ ఫిషెస్ని అండ్ గుడ్ ఫిన్నేజ్ ఉన్న ఫిషెస్ని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి. డిపెండింగ్ అపాన్ ద బ్రీడింగ్ బిహేవియర్ ఆఫ్ ద ఫిష్ అండ్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్స్ స్పెసిఫిక్ సబ్స్ట్రేటమ్ అండ్ aquatic plants like hydrilla, pistia, meryophyllum, keratophyllum etc. may have to be provided. బ్రీడింగ్ ఫిష్ యొక్క బ్రీడింగ్ బిహేవియర్ని బట్టి అండ్ నేచర్ ఆఫ్ ద ఎగ్స్ని బట్టి మనం స్పెసిఫిక్ సబ్స్ట్రేటమ్ని అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నారు. ఆక్వాటిక్ ప్లాంట్స్ లైక్ ఏంటంటే హైడ్రిల్లా, పిస్టియా, మైరోఫిలం, సెరాటోఫిల్లం ఎక్సెట్రా వాటిని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. యంగ్ అడల్ట్స్
ఫస్ట్ బ్రీడర్స్ విచ్ ఆల్వేస్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ ఎగ్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. జనరల్గా ఫస్ట్ బ్రీడర్స్ ఏం చేస్తాయి, నథింగ్ బట్ యంగ్ అడల్ట్స్ ఏం చేస్తాయంటే నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ని ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో అలాంటి వాటిని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం యూజ్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెల్దీ, మనం రేరింగ్ లాట్లో హెల్దీ అడల్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్రైట్ కలర్డ్ ఫిషెస్ని కానీ లేకపోతే గుడ్ ఫిన్నేజ్ ఫిషెస్ని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం చూస్ చేసుకోవాలన్నమాట. బ్రైట్ కలర్డ్ ఫిషెస్ విత్ గుడ్ ఫిన్నేజ్ ఫిషెస్ని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి. బ్రీడింగ్ బిహేవియర్ ఆఫ్ ద ఫిష్ని బట్టి అండ్ నేచర్ ఆఫ్ ద ఎగ్స్ని బట్టి స్పెసిఫిక్ సబ్స్ట్రేటమ్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. యంగ్ అడల్ట్స్ అనేవి జనరల్గా మోర్ నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. సో అలాంటి వాటిని యంగ్ అడల్ట్స్ విచ్ ఆల్వేస్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఎగ్స్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. యంగ్ అడల్ట్స్ అనేవి జనరల్గా గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ని ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి వాటిని మనం బ్రీడింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ద ఆఫ్స్ప్రింగ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్రీడర్స్ ఆర్ ఆల్సో వెరీ హెల్దీ. ద ఆఫ్స్ప్రింగ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ బ్రీడర్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్స్ కూడా హెల్దీగా ఉంటాయని చెప్తున్నారు. ద అటైన్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ వ్యారీస్ ఫ్రమ్ స్పీసీస్ టు స్పీసీస్. ఈ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ అటైన్మెంట్ అనేది స్పీసీస్ టు స్పీసీస్ అనేది వ్యారీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ ఫిష్ అండ్ ఏంజల్ ఫిష్ అటైన్డ్ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ విత్ ఇన్ 6 to 8 months అండ్ 4 to 5 months రెస్పెక్టివ్లీ. గోల్డ్ ఫిష్ అండ్ ఏంజల్ ఫిష్ విత్ ఇన్ 6 to 8 months అండ్ 4 to 5 monthsలో ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీని అటైన్ అవుతాయి అన్నమాట. వేర్ యాజ్ లైవ్ బేరియర్స్ లైక్ గుప్పి, ప్లాటీ అండ్ స్పోర్టైల్ టేక్స్ 3 to 5 months టైం పడుతుంది అన్నమాట. లైవ్ ఏరియాస్ లైక్ గుప్పి, ప్లాటీ వాటికి. ద బ్రీడింగ్ బిహేవియర్స్ ఆల్సో వ్యారీస్ ఇన్ డిఫరెంట్ స్పీసీస్. ఈ బ్రీడింగ్ బిహేవియర్స్ అనేది డిఫరెంట్ స్పీసీస్లో వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. గోల్డ్ ఫిష్ బ్రీడ్ ఫర్ 2 years ఆఫ్టర్ అటైనింగ్ సెక్షువల్ మెచ్యూరిటీ. గోల్డ్ ఫిష్కి ఎప్పుడైతే సెక్షువల్ మెచ్యూరిటీ అనేది అటైన్ అయ్యి సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత 2 years వరకు బ్రీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆఫ్స్ప్రింగ్స్ అనేవి జనరల్గా ఫస్ట్ బ్రీడర్స్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఆఫ్స్ప్రింగ్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. ద అటైన్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ అనేది స్పీసీస్ టు స్పీసీస్ వ్యారీ అవుతుంది. గోల్డ్ ఫిష్ అండ్ ఏంజల్ ఫిష్ ఫస్ట్ సెక్షువల్ మెచ్యూరిటీ అనేది విత్ ఇన్ 6 to 8 months ఆర్ 4 to 5 monthsలో అటైన్ చేసుకుంటాయి. వేర్ యాజ్ లైవ్ బేరియర్స్ లైక్ గుప్పి, ప్లాటీ, మోలియన్, స్పాటైలో 3 to 5 months టైం పడుతుంది అనమాట. ద బ్రీడింగ్ బిహేవియర్స్ అనేవి డిఫరెంట్ స్పీసీస్లో వ్యారీ అవుతాయి. గోల్డ్ ఫిష్ అనేది సెక్షువల్ మెచ్యూరిటీ అటైన్ అయిన తర్వాత ఫర్ 2 years వరకు బ్రీడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ద లైవ్ బేరియర్స్ ఆఫ్టర్ బ్రీడింగ్ 3 to 5 times it produces the less number of young ones and the interval period between the 2 successive breeding also increased. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద లైవ్ బేరియర్స్ ఆఫ్టర్ బ్రీడింగ్ 3 to 5 times బ్రీడింగ్ చేసిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అండ్ ద ఇంటర్వెల్ పీరియడ్ బిట్వీన్ ద 2 successive బ్రీడింగ్, టూ సక్సెసివ్ బ్రీడింగ్ మధ్య ఇంటర్వెల్ పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే లైవ్ బేరియర్స్ అనేవి ఆఫ్టర్ బ్రీడింగ్ 3 to 5 times, లైవ్ బేరియర్స్ అనేది 3 to 5 times బ్రీడింగ్ చేసిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇంటర్వెల్ పీరియడ్ బిట్వీన్ 2 successive బ్రీడింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఫర్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ ద మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో టు బి మెయింటైన్ ఇన్ ద బ్రీడింగ్ ట్యాంక్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ఫిష్ టు బి బ్రీడ్. ఫస్ట్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ జరగాలి అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో, బ్రీడింగ్ ట్యాంక్లో మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో అనేది ఎంత ఉండాలి అనేది ఫిష్ యొక్క టైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. జనరలీ ద మెయిల్ ఫీమేల్ రేషియో టు బి మెయింటైన్ ఇన్ ద బ్రీడింగ్ ట్యాంక్. మెయిల్ ఫీమేల్ రేషియో అనేది బ్రీడింగ్ ట్యాంక్లో మెయింటైన్ చేయాలి. ఆల్వేస్ ఈచ్ స్పీసీస్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ షుడ్ బి రైజ్డ్ ఇన్ ద సెపరేట్ ట్యాంక్స్. ఈచ్ స్పీసీస్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ని మనం సెపరేట్ ట్యాంక్లో రైజ్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లైవ్ బేరియర్స్ అనేవి 3 to 4 times బ్రీడింగ్ అయిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ యంగ్ వన్స్ని, లైవ్ బేరియర్స్ అనేవి 3 to 4 times బ్రీడింగ్ అయిన తర్వాత లెస్ నెంబర్ ఆఫ్ యంగ్ వన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇంటర్వెల్ పీరియడ్ బిట్వీన్ 2 successive బ్రీడింగ్ మధ్య ఇంటర్వెల్ పీరియడ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ కోసం మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియోని బ్రీడింగ్ ట్యాంక్లో మెయింటైన్ చేయడం అనేది ఫిష్ యొక్క టైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫర్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ ద మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో టు బి మెయింటైన్ ఇన్ ద బ్రీడింగ్ ట్యాంక్ ఆల్సో డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ఫిష్ టు బి బ్రీడ్. సక్సెస్ఫుల్ బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ ట్యాంక్లో మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియో అనేది ఫిష్ యొక్క టైప్ మీద కూడా డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. జనరల్లీ మెయిల్ ఫీమేల్ రేషియో అనేది బ్రీడింగ్ ట్యాంక్లో మెయింటైన్ చేయాలి. ఈచ్ స్పీసీస్ ఆఫ్ ద బ్రూడ్ స్టాక్ని మనం సపరేట్ ట్యాంక్స్లో రేస్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్, న్యూట్రియస్ ఫీడ్స్ సచ్ యాజ్ ప్రాన్ మీట్, హామ్ మీట్,
మీట్, మజిల్ మీట్, ఎర్త్వామ్, మస్కిటో లార్వా ఎక్సెట్రా షుడ్ బి ప్రొవైడెడ్ టు ద బ్రూడ్ స్టాక్. బ్రూడ్ స్టాక్ మనం ఏం ప్రొవైడ్ చేయాలంటే ప్రాన్ మీట్ని, ఖామ్ మీట్ని, మజిల్ మీట్ని, ఎర్త్వామ్ని, మస్కిటో లార్వాని మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. హై ప్రోటీన్ పెల్లెటెడ్ ఫీడ్ కెన్ ఆల్సో బి సప్లిమెంటెడ్. హై ప్రోటీన్ పెల్లెటెడ్ ఫీడ్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఫీడింగ్ షుడ్ బి గివెన్ ఇన్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం ఫీడింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ద వాటర్ క్వాలిటీ రిక్వైర్డ్ ఫర్ ద బ్రీడింగ్ పర్పస్ ఆర్ బ్రీడింగ్ పర్పస్కి వాటర్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 7 to 8 mg per liter, pH 7 to 8, hardness around 100 mg CaCO3 per liter, nitrate less than 0.1 ppm and ammonia less than 1 ppm. బ్రీడింగ్ పర్పస్ కోసం వాటర్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 7 to 8 mg per liter ఉండాలి, pH అనేది 7 to 8 ఉండాలి, హార్డ్నెస్ అనేది అరౌండ్ 100 mg CaCO3 per liter ఉండాలి, నైట్రేట్ లెస్ దాన్ 0.1 ppm ఉండాలి, అమోనియా అనేది లెస్ దాన్ 1 ppm ఉండాలన్నమాట. నెక్స్ట్ బట్ సమ్ స్పీసీస్ లైక్ మోలీ రిక్వైర్స్ హార్డ్ వాటర్. కానీ కొన్ని స్పీసీస్ లైక్ మోలీలకు హార్డ్ వాటర్ అనేది అవసరం అన్నమాట. నెక్స్ట్ సఫిషియెంట్ స్పేస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఇన్ బ్రీడింగ్ ట్యాంక్. బ్రీడింగ్ ట్యాంక్లో సఫిషియెంట్ స్పేస్ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సమ్ ఆర్నమెంటల్ ఫిషెస్ ఆర్ సీజనల్ బ్రీడర్ అండ్ సమ్ బ్రీడ్ త్రూ అవుట్ ద ఇయర్. కొన్ని ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి సీజనల్ బ్రీడర్, కొన్ని ఏమో త్రూ అవుట్ ద ఇయర్ బ్రీడ్ చేస్తాయన్నమాట. ఇన్ మెనీ ఆఫ్ ద ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మ్ ఇన్బ్రీడింగ్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ విచ్ నాట్ ఓన్లీ హ్యాంపర్ ద గ్రోత్ ఆఫ్ ద ఫిష్ బట్ ఆల్సో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మిస్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్. ఇన్ మెనీ ఆఫ్ ద ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మ్ ఇన్బ్రీడింగ్ అనేది మెనీ ఆర్నమెంటల్ ఫిష్ ఫామ్లో ఇన్బ్రీడింగ్ అనేది మేజర్ ప్రాబ్లం అన్నమాట. విచ్ నాట్ ఓన్లీ హ్యాంపర్ ద గ్రోత్ ఆఫ్ ద ఫిష్. ఫిష్ యొక్క గ్రోత్ హ్యాంపర్ చేయడమే కాకుండా బట్ ఆల్సో ద డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మిస్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్. అంటే ఆఫ్ స్ప్రింగ్లో పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ కూడా మిస్ అవుతున్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్నమెంటల్ ఫిష్ ఫామ్లో ఇన్బ్రీడింగ్ అనేది మేజర్ ప్రాబ్లం. ఇక్కడ గ్రోత్ ఆఫ్ ద ఫిష్ అనేది హ్యాంపర్ అవడమే కాకుండా సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్లో పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. బట్ ఆల్సో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ మిస్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్. అంటే ఆఫ్ స్ప్రింగ్లో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ అనేవి మిస్ అవుతున్నాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే సమ్ స్పీసీస్ లైక్ మోలీకి హార్డ్ వాటర్ అనేది అవసరము, సఫిషియెంట్ స్పేస్ అనేది అవసరం అన్నమాట ఇన్ బ్రీడింగ్ ట్యాంక్లో. ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి కొన్ని ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి సీజనల్ బ్రీడర్గా ఉంటాయి, కొన్ని ఏమో త్రూ అవుట్ ద ఇయర్ బ్రీడ్ చేస్తాయన్నమాట. ఈ మెయిన్ ఆర్నమెంటల్ ఫిషెస్ ఫామ్లో ఇన్బ్రీడింగ్ అనేది మేజర్ ప్రాబ్లం అన్నమాట. గ్రోత్ ఆఫ్ ద ఫిష్ అనేది హ్యాంపర్ అవడమే కాదు, ఇక్కడ ఏమవుతుందంటే సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్లో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ అనేవి బట్ ఆల్సో డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి సబ్సిక్వెంట్ ఆఫ్ స్ప్రింగ్లో మిస్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఆర్నమెంటల్ ఫిష్ ఫామ్లో ఇన్బ్రీడింగ్ అనేది మేజర్ ప్రాబ్లము, గ్రోత్ ఆఫ్ ద ఫిష్ అనేది హ్యాంపర్ అవడమే కాకుండా ఆఫ్ స్ప్రింగ్లో పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. ఆఫ్ స్ప్రింగ్లో పేరెంట్స్ యొక్క డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. దేర్ఫోర్ ఆఫ్టర్ గెటింగ్ 3 to 4 generations of offspring of a particular species from a particular farm, the same species can be bred with the same species obtained from different farm in order to avoid ఇన్బ్రీడింగ్. మన ఇన్బ్రీడింగ్ని ఎలా అవాయిడ్ చేస్తాము అంటే పర్టికులర్ ఫామ్లో పర్టికులర్ స్పీసీస్ గెటింగ్ 3 to 4 generations ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ ఆఫ్ పర్టికులర్ ఫామ్లో పర్టికులర్ స్పీసీస్ యొక్క 3 to 4 generations వచ్చిన తర్వాత పర్టికులర్ ఫామ్లో పర్టికులర్ స్పీసీస్కి 3 to 4 generations ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఆ స్పీసీస్ని వేరే ఫామ్లో అదే స్పీసీస్తో బ్రీడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయడానికి. దేర్ఫోర్ ఆఫ్టర్ గెటింగ్ 3 to 4 generations ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ స్పీసీస్ ఫ్రమ్ ఎ పర్టికులర్ ఫామ్, ద సేమ్ స్పీసీస్ కెన్ బ్రీడ్ విత్ ద సేమ్ స్పీసీస్ అబ్టైన్ ఫ్రమ్ డిఫరెంట్ ఫామ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఇన్బ్రీడింగ్. ఇన్బ్రీడింగ్ అవాయిడ్ చేయడానికి పర్టికులర్ ఫామ్ నుంచి పర్టికులర్ స్పీసీస్, ఆ స్పీసీస్కి 3 to 4 generations ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ ఉండాలి. ఆ స్పీసీస్ని వేరే ఫామ్లో అదే సంబంధించిన స్పీసీస్తోనే సేమ్ స్పీసీస్తో బ్రీడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయడానికి. ఇక్కడ ఏం చేస్తారంటే పర్టికులర్ ఫామ్లో ఒక స్పీసీస్ని తీసుకుంటారు, నెక్స్ట్ వేరే ఫామ్లో అదే సంబంధించిన స్పీసీస్ తీసుకుంటారు, రెండింటిని బ్రీడ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయడానికి. టెంపరేచర్ ఫ్లక్చువేషన్ ఎఫెక్ట్ ద బ్రూడర్స్ వెరీ మచ్. టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్ అనేవి బ్రూడర్స్ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. మెయింటెనెన్స్ ఆఫ్ ఐడియల్ టెంపరేచర్ ఎట్ ద రేంజ్ ఆఫ్ 25 to 30 degrees centigrade ఈజ్ మస్ట్ ఫర్ బెటర్ బ్రీడింగ్ పర్ఫార్మెన్స్. టెంపరేచర్ అనేది ఎంత ఉండదు, ఐడియల్ టెంపరేచర్ ఎట్ ద రేంజ్ ఆఫ్ 25 to 30 degrees centigrade అనేది అవసరం అన్నమాట బెటర్ బ్రీడింగ్ పర్ఫార్మెన్స్ కోసం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్బ్రీడింగ్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే దేర్ఫోర్ ఆఫ్టర్ గెటింగ్ 3 to 4 generations ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ స్పీసీస్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ఫామ్. ఒక స్పీసీస్లో 3 to 4 generations ఆఫ్ స్ప్రింగ్ వచ్చిన తర్వాత ఆ స్పీసీస్ని తీసుకుంటున్నారు ఒక ఫామ్లో నుంచి. నెక్స్ట్ వేరే ఫామ్లో అదే స్పీసీస్ని తీసుకుంటారు. ఇక్కడ స్పీసీస్ ఏం మారవు, సేమ్ స్పీసీసే.
కాకపోతే ఒక ఫామ్ నుంచి ఒక స్పీసీస్ తీసుకుంటున్నారు, ఇంకో ఫామ్ నుంచి అదే స్పీసీస్. ఫార్మ్స్ డిఫరెంట్ మాట ఇక్కడ, ఓకేనా. ఎందుకంటే మెయిన్ ఏంటి, ఇన్బ్రీడింగ్ని అవాయిడ్ చేయడానికి సేమ్ స్పీసీస్ని 2 డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు, ఓకేనా. 2 డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి సేమ్ స్పీసీస్ని తీసుకొని బ్రీడ్ చేస్తున్నారు. ఎందుకని, ఇన్బ్రీడింగ్ అవాయిడ్ చేయడానికి.